ఒకసారి ఈ ఎఫెక్ట్ని చూడండి. ఇన్ కేస్ మీరు ప్రీమియర్ ప్రోలో బిగినర్ అయితే ఈ ఎఫెక్ట్ని విత్ ఇన్ 30 సెకండ్స్లో ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను రండి. దీనికోసం మీ క్లిప్ని టైమ్ లైన్లోకి తీసుకొచ్చేసిన తర్వాత రేజర్ టూల్తో కానివచ్చు, యాడ్ ఎడిట్ టూల్తో మీరు దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. సెకండ్ పార్ట్కి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత టింట్ అని సర్చ్ చేసి ఆ టింట్ ఎఫెక్ట్ని సెకండ్ క్లిప్ మీదకి అప్లై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చేసిన తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ క్రాస్ డిజాల్వ్ ఉంటుంది. సో క్రాస్ డిజాల్వ్ని 2 క్లిప్స్ మధ్యలో ఎక్కడైతే కట్ ప్లేస్ అయిందో సో అక్కడ మీరు యాడ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ క్రాస్ డిజాల్వ్ యొక్క డ్యూరేషన్ అనేది మీకు ఎంతసేపట్లో ఆ పర్టికులర్ డీసాచురేషన్ అనేది ఎఫెక్ట్ కావాలో సింపుల్గా దానికి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. వన్స్ మీరు ప్లే చేసినట్లయితే సో ఈ విధంగా మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సెకండ్ మెథడ్ ఉందన్నమాట. సో అది మనం కీ ఫ్రేమ్స్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లూమెట్రీ కలర్ ప్యానల్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సాచురేషన్ ఉంటుంది. సో ఎక్కడి నుంచి అయితే మీకు పర్టికులర్ డీసాచురేషన్ అనేది స్టార్ట్ అవ్వాలో సో ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ స్టార్ట్ చేసుకొని దాని వాల్యూ 100 ఉంచేసేయండి. నెక్స్ట్ ఎక్కడికైతే డీసాచురేషన్ అయిపోవాలో సో ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ పర్టికులర్ సాచురేషన్ వాల్యూని 0 చేసేసేయండి. అండ్ దెన్ మీరు ఈ కీ ఫ్రేమ్స్ కి ఈజీ అవుట్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు వన్స్ మీరు ప్లే చేసినట్లయితే సో కీ ఫ్రేమ్స్ యూస్ చేసుకుని మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో రెండిట్లో మీరు ఏ పద్ధతి అయినా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.